మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే సాగు భూములకే రైతు భరోసా ఇస్తామంటుంది. వానాకాలం సీజన్లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగు భూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్. తెలంగాణలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల తర్వాతకి కూడా రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా సాగులో ఉన్నటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ అంశం చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూములకి ఇవ్వాలని ప్రతిపాదన చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు శాటిలైట్ సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వం వద్దకు వచ్చింది. ఈ క్రమంలోనే సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా ఉన్నటువంటి వ్యవసాయ భూములకు అంటే ఎవరి వద్ద అయితే 100 కొద్ది ఎకరాల భూమి ఉన్నదో వారికి రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వము ఉన్నటువంటి క్రమంలో మరోపక్క శాటిలైట్ సర్వే కూడా చేసింది. శాటిలైట్ సర్వే మ్యాపింగ్ ఆధారంగా కూడా తెలంగాణలో 1,53,00,000 ఎకరాల భూమి సాగులో ఉన్నట్లు గుర్తించింది. అయితే 20 లక్షల ఎకరాలు ప్రస్తుతం ఆ పంట సాగులో లేనట్టు తెలుస్తా ఉంది. 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకుండా ఆ మిగతా భూమికి రైతు భరోసా ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వానాకాలంలో ఇప్పటికే రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా డిసెంబర్ లోనే ఇవ్వాల్సి ఉంది. అనేక కారణాల వల్ల ఇది ఆలస్యం జరుగుతూ వచ్చింది. మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాని తర్వాతకి నిధుల కొరత మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని వేధిస్తా ఉంది. ఆ అంశాలు కొంత లేట్ అయినటువంటి క్రమంతో పాటు ఈ రైతు శాటిలైట్ సర్వేలకు సంబంధించినటువంటి ఈ అంశం కూడా కొంత ఆలస్యం జరిగినటువంటి క్రమంలో రైతు భరోసా డబ్బులు రైతులకు ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. అయితే మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఈ లోపు సర్వే కూడా పూర్తయినటువంటి క్రమంలో రైతు భరోసా నిధులు వాళ్లకు నేరుగా అకౌంట్ లో జమ చేసే పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది సాగులో ఉన్నటువంటి భూమికి అది ఎంతైనా భూమి కావచ్చు కానీ సాగులో ఉన్నటువంటి భూమికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలోనే ప్రస్తుతానికైతే ఈ రైతు భరోసా సాగులో ఉన్న భూమికి అయితే ఇవ్వబోతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక భూములకు కొండలు గుట్టలు అసలు సాగులోకి రానటువంటి బీడు భూములకు కూడా రైతు భరోసా నిధులు ఇచ్చింది. దీంతో భారీగా నిధులు దుర్వినియోగం అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. తాము అధికారంలోకి వస్తే సాగులో ఉన్న భూమికే ఇస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక అదే మాటను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నిధుల దుర్వినియోగం ప్రధానంగా నిధుల దుర్వినియోగం కాకుండా ఆ కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దీనివల్ల వాస్తవానికి సాగు చేస్తున్నటువంటి భూమికి రైతులకు ఇది అర్హత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి మరోపక్క ఆలస్యం కూడా కొనసాగుతుంది. ఎప్పటికైనా సంవత్సరంలో 2 సీజన్లకు అటు వానాకాలం యాసంగి సీజన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తరుణంలో ఆలస్యం జరుగుతున్నటువంటి క్రమంలో రైతులు కూడా అసహనంతో ఉన్నారు. ఇప్పటికైనా రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం కింద రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది వారి ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఇవన్నీ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతకి అర్హత ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మొదటి నుంచి భావిస్తా ఉంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి కొంత సర్వే చేయడంలో విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే శాటిలైట్ సర్వే అని పెట్టి పూర్తిగా అసలు సాగులో ఉన్న భూమిని గుర్తించే పనిలో అయితే అధికార యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి
ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. సమయానికి రైతు భరోసా ఇవ్వకుంటే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాళ్ళు అప్పులు తెచ్చుకొని పంట సాగు చేసుకునేటువంటి పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు పడతారు. దీంతో అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి సమయంలో రైతులకు సమయానికి కంపల్సరీ రైతు భరోసా నిధులు ఇచ్చి వారికి అండగా ప్రభుత్వం పెంచిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి నేతలు చేస్తున్నటువంటి ప్రకటనలు, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కొంత సత్యానికి దూరంగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావించింది. ఈ క్రమంలోనే వారికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే యాకేష్, అంటే దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది? దాదాపు ఎంతమంది కోళ్ళు నష్టపోయే అవకాశం ఉంది? వాస్తవానికి శాటిలైట్ సర్వే ద్వారా దాదాపు 1,53,00,000 భూమి సాగులో తెలంగాణలో భూమి ఉన్నట్టయితే గుర్తించారు. దీనికి సంబంధించి లక్షలాది మంది రైతులకు కూడా తెలంగాణలో న్యాయం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా కూడా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు రైతు భరోసా ఇస్తున్నటువంటి క్రమంలో అనేక సామాజిక మార్పులు తెలంగాణ రైతుల్లో వచ్చినాయని చెప్పుకోవచ్చు. గతంలో పంట సాగు చేయాలంటే వేలాది రూపాయలు లేకుంటే లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పండించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు రైతు భరోసా వచ్చినప్పటి నుంచి ఎకరం ఉన్నా పావు ఎకరం ఉన్నా కూడా రైతు భరోసా నిధులైతే రైతులకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతు భరోసా తోటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద కొంత డిపెండ్ అయినట్లు కూడా సమాచారం ఉండే. అందుకనే ఆ ప్రభుత్వాలు కూడా రైతులకు కొంత ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని లబ్ధి చేకూరాలని చూస్తుంది. అంటే ప్రభుత్వ అధికారులకు అటు ఎక్కువగా భూస్వాములుగా ఉన్నటువంటి వారికి మాత్రము రైతు భరోసా ఇవ్వద్దని మొదటి నుంచి ఆ ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే లక్షలాది మంది రైతులకు తెలంగాణలో రైతు భరోసా అందుతున్నటువంటి నేపథ్యంలో ఆ రైతులంతా కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాకేష్.